దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 12 ఫిబ్రవరి 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన లేవీయుకాండము 14వ అధ్యాయము మరియు కొత్త నిబంధన మత్తయి సువార్త 26వ అధ్యాయము 55 నుండి 75 వరకు. మొదటిగా లేవీయుకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను: కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపన ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరం చేసుకొని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెంలోనికి వచ్చి తన గుడారం వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరం చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరం చేసుకుని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధ సేరు నూనెను తీసుకుని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధ సేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెం తీసి, పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధ సేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెం ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెం తీసుకుని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రె పిల్లను, నైవేద్యంగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, 1 అర్ధ సేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా 1 దానిని, దహన బలిగా 1 దానిని తీసుకుని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు
యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు వాటిని తీసుకుని రావాలని. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమును కొంచెం తీసుకుని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకుని తన ఎడమ చేతిలో ఉన్న ఆ నూనెలో కొంచెం తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం కలుగచేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగొవ్వల్లోనే గాని పౌరపు పిల్లల్లోనే గాని ఒకదానిని అర్పింపవలెను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయవలెను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రం కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకే లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చదాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చార్లు గలదై గోడ కంటే పల్లంగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలువెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరు వెలుపలనున్న అపవిత్ర స్థలమును పారవేయవలెను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమును పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పోయింపవలెను. అతడు ఆ రాళ్లను ఉడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పోయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉదుక్కొనవలెను. ఆ ఇంట భోజనం చేయువాడు తన బట్టలు ఉదుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచున్నప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదాన్ని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తంలోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కర్రతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరు వెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు, వస్త్ర కుష్టమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చియు, వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి. కొత్త నిబంధన మత్తయి సువార్త 26వ అధ్యాయం
55 నుండి 75 వరకు. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకుని పోగా, అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి, దీని అంతం ఏమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండాను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా, యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదోషం చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేం తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించుమనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పారు. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.